పూరీలోకి కర్రీని ఇలా ఒక్కసారి ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటది. ఇక్కడైతే 3 పొటాటోస్‌ని 4 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా కుక్ చేసుకోవాలి. ఇక పూరి పిండి కోసం గోధుమ పిండిలో 1 స్పూన్ బొంబాయి రవ్వ, కాస్త సాల్ట్ వేసుకొని వాటర్‌తో గట్టిగా కలుపుకొని 10 నిమిషాలు పిండిని నానబెట్టుకోవాలనమాట. ఇక కర్రీ కోసం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు ఇవి వేగాక 2 పెద్ద ఉల్లిపాయలు, 5, 6 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం ముక్కలు, 1 టమోటా వేసుకొని లైట్‌గా వేపుకోవాలండి. ఎక్కువ వేగనవసరం లేదు. అందులోని పొటాటోస్‌ని మెత్తగా వేసుకొని తగినంత పసుపు, సరిపడా సాల్ట్ వేసుకొని మునిగే వరకు వాటర్ పోసుకొని కుక్ చేసుకోవాలి. ఇక్కడైతే సాయి శనగపప్పు తీసుకున్నాను. 2 లవంగాలు, చిన్న దాల్చిన ముక్క వేసుకొని మెత్తగా పొడి కొట్టుకోవాలండి. ఈ పొడితోనే కర్రీకి మంచి రుచి వస్తదండి. ఫైనల్‌గా దించే ముందర పొడి వేసుకొని కలిపేసుకొని కొత్తిమీర చల్లుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్టే. చాలా రుచిగా ఉంటదండి. ఇలా ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా. వీడియో నచ్చుంటే ఒక లైక్ చేయండి. ఉంటానండి. థాంక్ యూ.